బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాహిల్ చౌదరి హాస్టల్ గదిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. 19 ఏళ్ల సాహిల్ చౌదరి స్వస్థలం రాజస్థాన్. సాహిల్ ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాహిల్ చౌదరి హాస్టల్ గదిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. 19 ఏళ్ల సాహిల్ చౌదరి స్వస్థలం రాజస్థాన్. సాహిల్ ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయిన విషయంలో అది పర్సనల్గా మరి అందులో ఏమైనాయో దానిపై తగిన కలెక్టర్ గారు దీనిపై స్పందించి కమిటీ వేయాలి వెంటనే. ఎందుకంటే విద్యార్థులు వారి యొక్క పర్సనల్ బాధలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వారి మార్క్స్ విషయంలో కానీ వారు హెచ్ఓడీస్ కానీ వాళ్ళ ఫ్యాకల్టీ కానీ వాళ్ళు ఏదైతే దబావు చేస్తారన్న భయంతో వాళ్ళు ఇంకా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ విషయాలను మీరు గ్రహించాలి. ఎందుకంటే ఈరోజు సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇలా అవ్వడం చాలా బాధాకరం. ఈరోజు మేము మా పార్టీ పెద్దలతో ఇక్కడ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. అందులో చూసినట్లయితే ఈరోజు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్కు కార్పొరేట్ లెవెల్లో హాస్టల్ ఉండాలి, ఫెసిలిటీ ఉండాలి. కానీ అందులో చూసినట్లయితే ఈరోజు చాలా విడ్డూరంగా ఉంది హాస్టల్ పరిస్థితి. వాళ్ళు ఎందుకంటే బయట చెప్పుకోలేనటువంటి పరిస్థితి. వారు ఎవరైతే బయట కంప్లైంట్ చేసినా వారిపై మార్క్స్ విషయంలో కానీ ఇలాంటి దబావులు ఉంటాయనే భయంతో వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మంచి డాక్టర్ అయ్యేటటువంటి ఆ యొక్క విద్యార్థి మరణం అందరికీ బాధ కలిగించేటటువంటి విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఆదిలాబాద్ శాసనసభ్యునిగా దేశంలో నుండి వివిధ రాష్ట్రాల నుండి వచ్చేటటువంటి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు, మిగతా విషయాలలో రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకమైన శ్రద్ధ. ఆ యొక్క విద్యార్థి తల్లిదండ్రులు ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రం నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. రాత్రి వాళ్ళు అక్కడి నుండి బయలుదేరి ఉదయం 4 గంటల వరకు వాళ్ళు ఆదిలాబాద్ చేరుకుంటారు. తదనంతరం ఆ కుటుంబ సభ్యులంతా వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించి భౌతిక కాయాన్ని రాజస్థాన్కు ఇక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పూర్తి ఏర్పాట్లు చేసి వాళ్ళకు పంపించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం ముఖద్వారం వద్ద ఎలుగుబంటి హల్చల్ చేసింది. డోర్నాల రహదారిలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. ఎలుగుబంటి రోడ్డుపై తిరగడంతో శ్రీశైలానికి వచ్చే వాహనాలకు అంతరాయం మారింది. ఇక బస్సులు వెళ్తున్న భక్తులకు రోడ్డుపై ఎలుగుబంటి కనిపించడంతో భయాందోళనకు నెలకొన్నారు. ఇక ఎలుగుబంటి నెమ్మదిగా రోడ్డు దాటి అడవిలోకి వెళ్ళిపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు ఎలుగుబంటిని తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వన్యమృగాలు తిరిగే ప్రాంతాల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం అటవీశాఖ అధికారులు సూచించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిర్యాయింపుల కేసులో సుప్రీంకోర్టు మరికొద్ది సేపట్లో తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిర్యాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవై ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ కేసుపై సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిర్యాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళీ యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, ఆర్కేపుడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ పార్టీ ఫిర్యాయించారని
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం న్యాయంధర్ను ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్లన్నింటినీ కలిపి విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును 8 వారాలకు రిజర్వ్ చేస్తుంది. ధర్మాసనంలో సీజే పాటు జస్టిస్ వినోద్ చంద్రన్ ఉన్నారు. తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున ఆర్యమ సుందరం వాదించారు. ఇక అనంతరం ఇరుపక్షాల వాదనలను ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై తుది తీర్పును ఏం ఉండబోతుందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో అందిస్తారు. సైదులు, చక్రి, పార్టీ ఫిరాయింపుల కేసు తుది తీర్పు మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో వెలువడనుంది. అయితే ఈ యొక్క తీర్పు ఏ విధంగా వస్తుందనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రాజకీయ భౌతికానికి సంబంధించి ముఖ్యంగా పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వారి యొక్క రాజకీయ భౌతివ్యం ప్రశ్నార్థకంగా మారుతుందా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. సో చూడాలి మరి. ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో మరి కాసేపట్లో ఈ యొక్క తీర్పు జస్టిస్ బిఆర్ గవాయ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తీర్పు వెలువడించనున్నారు కాబట్టి సో తీర్పుపై కూడా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే దేశంలో చాలా మంది ఆ యొక్క పార్టీ ఫిరాయింపులు పదే చేస్తూ వస్తున్నారు. అంటే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్ళడం కామన్ గా మారిపోయింది కాబట్టి ఈ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు మొత్తం పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి ఒక గుణపాఠంగా మారుతుందా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి అంశం కాబట్టి సో మరి చూడాలి. పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఒకవేళ తీర్పు కాక వారిపైన అనర్హత వేటు పడితే మాత్రం, అంటే ఆ విధంగా తీర్పు వస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అయితే దాంతో పాటు జూబ్లీ హిల్స్ కూడా మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది కాబట్టి సో ఇక అక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం కనిపిస్తుంది. పదే బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తూ వస్తుంది. అంటే రాష్ట్రంలో ఖచ్చితంగా పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యమని చెప్పేసి కూడా గతంలో కేసీఆర్ చెప్పారు, కేటీఆర్ చెప్పారు, హరీష్ రావు చెప్పారు. సో అందుకని ఇక ఈ యొక్క తీర్పు కాక, ఎందుకంటే గతంలో ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి వాదనలు జరుగుతున్నప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు ఆయననే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అంటే గతంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసు విషయంలో. ఏమని స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారో లేదని కూడా ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు ఆయన చేశారు కాబట్టి సో ఇప్పుడు ఆయనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు కాబట్టి ఆయనే తీర్పు చెప్పనున్నారు కాబట్టి తీర్పు కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి చూడాలి. మరి కాసేపట్లో కూడా సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన తుది తీర్పు వెలువడున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ముఖ్యంగా వారిలో కూడా కొంత ఉత్కంఠ నెలకొందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీళ్ళు ముగ్గురు పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఇప్పు వివేకానంద గౌడ్. మిగిలిన వారిపైన కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా రిట్ పిటిషన్ అంటే వీళ్ళ ముగ్గురు పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన 7 ఎమ్మెల్యేల పైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సో ఇక అదేవిధంగా ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా దానం నాగేందర్ని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఓవరాల్ గా ఈ యొక్క విచారణకు సంబంధించి మొత్తం విచారణ పూర్తయింది. ఈ రిజర్వ్ లో ఉంది కూడా కాబట్టి ఈ రోజు తుది తీర్పుకు సంబంధించి మరి కాసేపట్లో ఎల్లుడున్న నేపథ్యంలో కొంత దేశవ్యాప్తంగా కూడా కొంత ఆసక్తి రేకెత్తున్నటువంటి అంశం. చూడాలి. మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వాళ్ళు మొదటి నుంచి కూడా స్పీకర్ కి ఫిర్యాదు చేయడం, దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది కాబట్టి తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సైద్. తెలంగాణలో ఇవాళ నుంచి ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర జరగనుంది. జనహిత పాదయాత్ర పేరిట మీనాక్షి నటరాజన్ జనాల్లోకి వెళ్లనుంది. ఆగస్టు 4 వరకు మొదటి విడత జనహిత పాదయాత్ర ఉంటుంది. ఇందులో భాగంగా శ్రమదానాలు సైతం నిర్వహించనున్నారు. ఇవాళ తొలి రోజు రంగారెడ్డి జిల్లా పరిగిలో పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 4న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో సమావేశంతో ముగుస్తుంది. ఇక ఆగస్టు 5, 6, 7న ఢిల్లీలో కార్యక్రమాలు ముగిశాక 2వ విడతగా పాదయాత్ర శ్రమదానాలు ఆగస్టు 8 నుంచి యథావిధిగా కొనసాగుతాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటున్నట్లుగా మీనాక్షి నటరాజన్ తెలిపారు.
తెలంగాణలో ఇవాళ నుంచి ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర జరగనుంది. జనహిత పాదయాత్ర పేరిటన మీనాక్షి నటరాజన్ జనాల్లోకి వెళ్లనున్నారు. ఆగస్టు 4 వరకు మొదటి విడత జనహిత పాదయాత్ర ఉంటుంది. ఈ పాదయాత్ర సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ అందిస్తారు. రాజు, ఇవాళ నుంచి ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? రైట్ చక్రి, ఇవాళ పరిగి నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపడతా ఉన్నారు. ఈ పాదయాత్రలో పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ సైతం ఆయన కూడా ఈ యొక్క పాదయాత్రలో పాదయాత్ర చేస్తారు. అయితే త్వరలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాటితో పాటుగానే అటు ఏఐసిసి దేశవ్యాప్తంగా ఈ యొక్క శ్రమదానం అదేవిధంగా పాదయాత్ర కార్యక్రమాలను ప్రతి రాష్ట్రంలో నిర్వహించాలనేటటువంటి సూచనలు ఇచ్చిన నేపథ్యంలో ఈ మొదటి విడతలో భాగంగా 6 జిల్లాలు ఈ యొక్క పాదయాత్రలో కొనసాగనుంది ప్రధానంగా. అయితే ఇటీవల దాదాపు 6 జిల్లాల్లో ఈ యొక్క పాదయాత్ర కొనసాగాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా పార్లమెంట్ లో అటు బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో ఈ యొక్క పాదయాత్ర కొంత బ్రేక్ పడింది. అయితే ఈ నెల 31 అంటే ఇవాళ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు కూడా 4 జిల్లాల్లో ఈ యొక్క పాదయాత్ర కొనసాగబోతా ఉంది. రంగారెడ్డి జిల్లాతో పాటుగానే మెదక్లోని ఆందోళ్, అదేవిధంగా అటు ఆర్మూర్, అదేవిధంగా ఖానాపూర్, ఈ 4 జిల్లాలు ప్రధానంగా రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ 4 జిల్లాల్లో పాదయాత్ర కొనసాగబోతా ఉంది. ఇవాళ సాయంత్రం 5 గంటల సమయంలో ఈ యొక్క మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇరువురి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఆ పాదయాత్ర దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల మేర సాగనుంది. ఆ తర్వాత అక్కడే ఇవాళ రాత్రి కార్యకర్త నివాసంలో వారు బస చేస్తారు. అక్కడి నుంచి ఉదయం లేచిన తెల్లవారుజామున నుంచే శ్రమదాన కార్యక్రమం, చెట్లు నాటడం, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిమగ్నం అవుతారు. ఆ తర్వాత జిల్లా స్థాయి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు దాదాపు 200 నుంచి 300 మంది ముఖ్య నేతలతో ఈ యొక్క మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇరువురు ఇంటరాక్షన్ కాబోతా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, పార్టీ పునర్నిర్మాణంతో పాటుగానే సంస్థాగతంగా నిర్మాణం కావాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి అంశానికి సంబంధించి, మరోవైపు దేశవ్యాప్తంగా తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి పోరాటం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పైన చేస్తుంది, అదేవిధంగా బీజేపీ ఏ విధంగా అటు కార్మికులను ప్రజలకు నష్టం చేకూరుస్తుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా పరిగి నియోజకవర్గంలోనే టిపిసిసి చీఫ్ తో పాటుగానే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉండబోతా ఉన్నారు. రేపు అక్కడి నుంచి ఈ యొక్క పాదయాత్ర శ్రమదాన కార్యక్రమాలు ముగిసిన అనంతరం మంత్రి దామోదర్ రాజనరసింహ నియోజకవర్గమైనటువంటి మెదక్ జిల్లాలోని ఆందోళన నియోజకవర్గంలో రేపు సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ఆందోళనలో కూడా కొనసాగుతా ఉంది. ఈ నెల 4వ తేదీ వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలో ఈ యొక్క పాదయాత్ర కొనసాగబోతా ఉంది. ఆ తర్వాత విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా మీనాక్షి నటరాజన్ పర్యటన చేపట్టాలి, పాదయాత్రలు చేయాలి, నేరుగా కార్యకర్తలతో ఇంటరాక్షన్ కావాలి అనేటటువంటి భావనలో ఆమె ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఈ యొక్క ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగానే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాదయాత్రలో పాల్గొంటారు. అటు నేరుగా ప్రజలతో ఇంటరాక్షన్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండనుంది. ఈయన వచ్చే నెల ఆగస్టు 4వ తేదీ వరకు కూడా ఈ యొక్క పాదయాత్రలు మొదటి విడతగా జరగబోతా ఉన్నాయి. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఆగస్టు 5, 6, 7 తేదీల్లో అటు పోరుబాట కార్యక్రమాన్ని ఢిల్లీ వేదికగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, వారితో పాటుగానే బీసీ నేతలు ప్రతి నియోజకవర్గానికి 50 నుంచి 100 మంది
బీసీ నేతలను ఢిల్లీకి తరలించాలనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఇప్పటికే ఒకవైపు పాదయాత్ర, మరోవైపు అటు పోరుబాట ఢిల్లీ వేదికగా పోరుబాట నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పోరుబాట 3 రోజుల పాటు ముగిసిన అనంతరం రెండో విడతలో భాగంగా మరికొన్ని జిల్లాల్లో మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు పాదయాత్ర చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. వెల్కమ్ బ్యాక్. బీజేపీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని జీవన్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతుందని బీజేపీ అడ్డుకుంటుందని జీవన్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లో ముస్లింలను చేర్చడం అనే కుంటి సాగు చూపుతుందని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఇప్పటికైనా మేల్కొన్నందుకు కవిత దీక్ష చేయడం మంచిదేనని అంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, బీసీ రిజర్వేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం అవుతుందా? 100% సాధ్యమవుతుంది. 100% సాధ్యమవుతుంది. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏదైతుందో అంటే భారతీయ జనతా పార్టీ లాంటి రాజకీయ పార్టీలు వాళ్ళు ఎంతవరకు మత విద్వేషాలతోని మతపరమైన రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తారు తప్ప వాస్తవ దృక్పథంతో సామాజిక దృక్పథంతో రాజకీయాలు చేయటం తక్కువ. సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఏ వర్గమే కానివ్వండి, లెట్ ఇట్ బి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఎవరైనా కానివ్వండి, మతపరమైన రిజర్వేషన్ కల్పనకు ఏ ప్రభుత్వం కూడా అనుకూలం కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా అనుకూలం కాదు, మతపరమైన రిజర్వేషన్లకు. మీరే 4% రిజర్వేషన్, అది మతపర రిజర్వేషన్ కాదు. సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం. ఇప్పుడు ఏదైతుందో ముస్లింలకు మత ప్రాతిపదిక రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడలే. వాళ్ళు గుజరాత్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడుతుంది ముస్లింలకు, మహారాష్ట్రలో కల్పింపజేయబడుతుంది, ఆంధ్రప్రదేశ్లో కల్పింపజేయబడుతుంది, బట్ నాట్ టు ది ఎంటైర్ రిలీజియన్, మొత్తం ముస్లిం మతాన్ని కాదు. సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి మాత్రమే కల్పిస్తుంటారు. ఇక్కడ కూడా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలు, వాళ్ళు హిందువులే కానీ ముస్లింలే కానీ, ఇవాళ హిందువులలో కూడా అందరికి రిజర్వేషన్ లేదు, కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్. అట్లాగే ముస్లింలలో కూడా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్. దాన్ని ఏదైతున్నదో ఇక్కడ రాష్ట్రంలో ముందు 42% కల్పింపజేయబట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు సుముఖత వ్యక్తం చేసినాయి. ఎప్పుడైతే ఇది అమలుకు చట్టబద్ధత పొందబోతున్నదో బీఏపీ హ్యాస్ కమ్అట్ ఇట్స్ ట్రూ కలర్. ఇది అమలు కావడంతో రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఛాంపియన్ అయిపోతాడు. రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఓబీసీ ఛాంపియన్ అయిపోతాడు. కాబట్టి దీనికి ఏ విధంగా ఆటంకం ఏర్పరచాలి అనే భావనతోని ఇలా 9th షెడ్యూల్లో చేతబట్టడానికి వాళ్ళు అక్కడ జాప్యం చేస్తున్నారు, ఆటంకం సృష్టిస్తున్నారు. అదే మేము తమిళనాడు జయలలిత ముఖ్యమంత్రి ఉండగా కేంద్రాన్ని నివేదించింది 69% రిజర్వేషన్ సౌకర్యం కల్పనకు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి. మేము 9th షెడ్యూల్లో చేర్చినాం. ఇప్పుడు బండి సంజయ్ గారు ఏదైతుందో, కిషన్ రెడ్డి గారు కానీ లేక రామచంద్రరావు గారు కానీ ఎవరైనా కానీ అది 9th షెడ్యూల్లో చేతపట్టడానికి మీరు ప్రధానమంత్రి మోడీ గారి పైన, అమిత్ షా గారి పైన ఒత్తిడి తీసుకురండి. అది చేయకుండా ఏది ముస్లిం లాభం అవుతుంది ఇలా ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లలో గతంలో అమలవుతున్నటువంటి ఒక వర్గాలు కాకుండా ఏ ఒక్క వర్గాన్ని ముస్లిం కానీ హిందూ కానీ చేర్చిందో చెప్పాను. 2004 నుండి ఎవరైతే ముస్లిం సామాజిక వెనుకబడ్డ వర్గాలు రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం. అట్లా హిందువులు కూడా ఎవరు ఏ అదనపు కమ్యూనిటీని చేర్చలేదు. ఇందులో 50% సీలింగ్ దాటిపోతుంది అనేది బీజేపీ పదే ఆల్రెడీ దాటిందన్న. ఇక్కడ రాష్ట్రంలో 54% అమలవుతుంది. రాష్ట్రంలో ఇవాళ 29% బీసీలకు రిజర్వేషన్ అమలవుతుంది. 25 హిందూ బీసీ, 4 ముస్లిం బీసీ, 29 అవుతుందా? ఇక మిగిలింది 15% ఎస్సీ, 10% ఎస్టీ, 54% అమలవుతున్నది. ఇలా ఏ ఇందిరా స్వామి కేసు ఉటంకిస్తామో ఆ ఇందిరా స్వామి కేసులో 50% మించకూడదు ఎక్కడ లేదు. సాధారణ పరిస్థితులలో మించకూడదు. ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ ఇట్ కెన్ ఎక్సీడ్. ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ దేర్ మస్ట్ బి జస్టిఫికేషన్. ఇక్కడ జస్టిఫికేషన్ చూపెడుతున్నాం మేము. కాబట్టి ఇట్ కెన్ బి ఎక్సీడ్.
ఈ జిల్లా చుట్టే ఈ బీసీ రిజర్వేషన్ అంశం తిరుగుతూ ఉంది. బీఆర్ఎస్ సభ పెట్టబోతా ఉంది. మరోవైపు మీ జిల్లాకు చెందినటువంటి మాజీ ఎంపీ కవిత పెద్ద ఎత్తున ఈ అంశాన్ని టేకప్ చేసి ఆమె దీక్షకు కూర్చోబోతాం. మంచిది కదా, సంతోషం. వాళ్ళకి ఇప్పటికైనా ఏదైతే చలనం వచ్చింది, వాళ్ళల్లో ఇప్పటికైనా చలనం వచ్చింది, సంతోషం అంటున్నాను నేను. ఐ వెల్కమ్ ఇట్. బీసీ రిజర్వేషన్తో రాహుల్ గాంధీ మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయి కాబట్టి బీజేపీ 2 నాలుకల ధోరణి అవలంబిస్తూ ఉంది. ఇప్పటికీ 50% సీలింగ్ దాటిపోయింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. కెమెరా పర్సన్ శ్రవంత్, రాజు న్యూస్, హైదరాబాద్. మాజీ సీఎం జగన్ కాసేపట్లో నెల్లూరుకు వెళ్లనున్నారు. తాడేపల్లి నుంచి నెల్లూరుకు బయలుదేరనున్నారు. నెల్లూరు జిల్లా జైలు రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకానితో జగన్ ములాఖత్ అవుతారు. ఆ తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్తారు జగన్. దాడికి గురైన నల్లపురెడ్డి ఇంటిని పరిశీలిస్తారు. ఇక జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. ప్రసన్న నివాసం దగ్గరకు 100 మందికి మాత్రమే అనుమతి ఇవ్వగా హెలిప్యాడ్ దగ్గరకు 10 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 900 మంది పోలీసులు, 10 డ్రోన్ కెమెరాలు, 40 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భద్రతను పోలీసులు అధికారులు పర్యవేక్షించనున్నారు. ఇక మరోవైపు పలువురు వైసీపీ నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. బైక్ ర్యాలీలు, సభలు, సమావేశాలు, నిరసనలు, రోడ్ షోలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు పోలీసులు. పోలీసు ఆంక్షలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నెల్లూరులో జగన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర ఫోన్లైన్లో అందిస్తారు. మాజీ సీఎం జగన్ కాసేపట్లో నెల్లూరుకు వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. తాడేపల్లి నుంచి నెల్లూరుకు బయలుదేరనున్నారు జగన్. చరిత్ర ఎగ్రున్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చక్రి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకైతే మాత్రం సర్వం సిద్ధమైంది. పూర్తి స్థాయిలో నెల్లూరు అంతా కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఏదైతే పెద్ద ఎత్తున క్రౌడ్ గ్యాదరింగ్ అయితే మాత్రం నియంత్రించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రధానంగా నెల్లూరు రూరల్, నెల్లూరు టౌన్, ఏదైతే సర్వేపల్లి, కావలి ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువగా కూడా క్రౌడ్ గ్యాదర్ అవుతుందంటే కూడా ముందే ఊహించినటువంటి పోలీసులు అక్కడ ఎక్కడికక్కడ కూడా అక్కడ వస్తున్నటువంటి వాళ్ళని కూడా నియంత్రించే పరిస్థితి. ప్రధానంగా హెలిప్యాడ్ వద్ద, హెలిప్యాడ్ తో పాటు ఏదైతే సెంట్రల్ జైలుకి వెళ్తారో సెంట్రల్ జైలు నుంచి ములాఖత్ అయిన తర్వాత రేడ్ మార్గం ద్వారా ఆయన సుజాత నగర్ లో ఉన్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ నివాసానికి చేరుకుంటారు. అంటే ఈ మార్గాలన్నింటినీ కూడా పూర్తిగా రెస్ట్రిక్టెడ్ చేశారు. ఎక్కడా కూడా ఎక్కువ క్రౌడ్ గ్యాదర్ కానికుండా కూడా చూడడంతో పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుందో ఆ రోడ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ చేసినట్టు పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా ఇక్కడ ఏదైతే సెంట్రల్ జైలు వద్ద మాత్రం పోలీసుల అత్యుత్సాహం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కొంతమందికే అనుమతి ఇచ్చే విధంగా, అంటే కొన్ని ఛానళ్ళకే అనుమతి ఇచ్చే విధంగా, మిగతా ఛానల్ అనేవాళ్ళు కూడా పక్కన పెట్టే విధంగా కూడా ఒక పార్షియాలిటీ అయితే పోలీసులు స్పష్టంగా చూపించారు. అంటే ఎందుకు వారి పట్ల అంత ప్రేమ చూపించాల్సి వచ్చింది? ఎందుకు ఒక 5-6 ఛానల్ మాత్రమే జైలు వద్దకు అనుమతి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు అక్కడ అనుమతి లేదు? హెలిప్యాడ్ వద్దకి కొన్ని ఛానళ్ళకి అనుమతించడంతో పాటు అలాగే మిగతా ఛానళ్ళకి అంటే అక్రిడేషన్ కలిగినటువంటి జర్నలిస్టులకు కూడా ఇక్కడ అనుమతించకపోవడం అయితే మాత్రం పోలీసుల యొక్క దుందుడుకు వైఖరి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ వేశారో, ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ అయితే మాత్రం పూర్తిగా కూడా ఆయనకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో అనుకూలమైనటువంటి ఛానల్ లోపలికి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేసినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఎందుకు అలాంటి ప్రయత్నం చేయాల్సి వచ్చింది అంటే జర్నలిస్టులు అంటే ఎందుకు అంత చిన్న చూపు పోలీసులకి? ప్రత్యేకించి దామోదర్, ఇక్కడ ఇన్ఛార్జ్ ఎస్పీ ఉన్నటువంటి దామోదర్కి ఎందుకు అంత చిన్న చూపు? అంటే వెళ్ళకపోతే అందరు రిపోర్టులను కూడా దూరంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ ప్రదేశానికి. కానీ కొంతమందికే ఎందుకు అక్కడికి ఎస్పీ దామోదర్ అనుమతించారు అనేది కూడా కొంత అయితే మాత్రం ఖచ్చితంగా చర్చ అయితే జరుగుతుంది. అయితే ప్రధానంగా కూడా ఇక్కడ పోలీసుల యొక్క అత్యుత్సాహము స్పష్టంగా అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఎస్పీ దామోదర్ వైఖరి అయితే మాత్రం పూర్తి స్థాయిలో చాలా మంది ఎక్కడైతే రిపోర్టింగ్ చేసేదానికి, అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏదైనా జరగడానికి జరిగితే ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏదైనా సరే కొంతమందికి అవకాశం కల్పిస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే కూడా ఇక్కడ స్పష్టంగా అయితే మాత్రం చర్చ జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇక్కడ హెలిప్యాడ్ కానీ సెంట్రల్ జైలు కానీ ఆయన పర్యటించే ప్రాంతాలు అయితే మాత్రం కొంత రిస్ట్రిక్టెడ్ గా ఉంచే పరిస్థితి ఉందని చెప్పి ఈ రిస్ట్రిక్టెడ్ అయినటువంటి క్రమంలో రిపోర్టర్లు కూడా రిస్ట్రిక్టెడ్ చేయడం అనేది మాత్రం కొంత బాధాకరంగా అంశంగా దీన్ని పరిగణ
పరిగణించాల్సిన పరిస్థితి ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్.